త్వరలో ట్రంప్ను చంపేయబోతున్నారా? నెతన్యాహును కూడా చంపేందుకు ప్లాన్ జరుగుతుందా? అంటే అవును అనే అంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన అడుగు వేసింది. వీరిద్దరిని హతమార్చిన వారికి ఏకంగా $58 మిలియన్, అంటే భారత్ కరెన్సీలో సుమారుగా 558 కోట్లు బహుమతిగా ఇస్తామంటూ ఇరాన్ పార్లమెంట్ ఒక వివాదాస్పద బిల్లును సిద్ధం చేసిందట. గత ఫిబ్రవరిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ దాడి వెనుక ట్రంప్, నెతన్యాహు, అమెరికా సెంట్రల్ కమాండర్లు హస్తం ఉందని ఇరాన్ బలంగా నమ్ముతోంది. అందుకే వారిని నరకానికి పంపిన వారికి ఈ భారీ రివార్డును ప్రకటించాలని అక్కడి పార్లమెంట్ కమిటీ భావిస్తోంది. ఇరాన్ జాతీయ భద్రతా విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ స్వయంగా ఈ ముసాయిదా చట్టం గురించి వెల్లడించారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, అక్కడి ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు కూడా ఈ కిల్ ట్రంప్ క్యాంపెయినింగ్ కోసం భారీ నిధులను ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొనగా తాజా పరిణామం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ట్రంప్ కూడా ఇప్పటికే ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఒకవేళ తమపై ఎలాంటి దాడి జరిగినా ఆ దేశాన్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టేస్తానని ఆయన గతంలోనే హెచ్చరించారు.